విశాఖలోని కింగ్ జార్జ్ హాస్పిటల్ను వరుస వివాదాలు చుట్టుముడుతున్నాయి. గతంలో అప్పుడే పుట్టిన శిశువుల మార్పిడి ఘటనలపై అనేక ఆరోపణలు వెల్లువెత్తగా తాజాగా మరో ఘటన కేజీహెచ్ ప్రాంగణంలో చోటు చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. ఓ నవజాత మృత శిశువు ఓ గోనె సంచిలో, అది కూడా కుళ్ళిన స్థితిలో ఉండటం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రధాని పెద్దాసుపత్రిగా పేరుగాంచిన కింగ్ జార్జ్ హాస్పిటల్కు నిత్యం వందలాది మంది రోగులు వస్తూ ఉంటారు. కేవలం ఉత్తరాంధ్ర నుంచే కాకుండా పక్క రాష్ట్రమైన ఒరిస్సా నుండి కూడా వైద్యం కోసం వస్తూనే ఉంటారు. అయితే ఇక్కడ కేవలం కొన్ని విభాగాలు మాత్రమే సక్రమంగా నడుస్తూ మరికొన్ని విభాగాల్లో అరకొరగా సేవలు అందటం సర్వసాధారణం. దీనికి తోడు కేజీహెచ్ను నిత్యం వివాదాలు చుట్టుముడుతూనే ఉంటాయి. కేజీహెచ్లో పలువురు సిబ్బంది రోగుల నుంచి వసూళ్లకు పాల్పడడం, అప్పుడే పుట్టిన శిశువుల మార్పిడి వంటి ఘటనలపై పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా ఉన్నాయి. తాజాగా ఓ నవజాత శిశువు కేజీహెచ్ ప్రాంగణంలోనే, అది కూడా ఓ గోనె సంచిలో పురుగులు పట్టి కుళ్ళిన స్థితిలో వెలుగు చూడటం అందరినీ కలచివేస్తోంది. పర్యవేక్షణ అధికారి ఛాంబర్కు అతి సమీపంలోనే శిశువు లభ్యం కావడం ఆసుపత్రి వర్గాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. వాస్తవానికి కుళ్ళిన స్థితిలో ఉన్న మృత శిశువు నుంచి బ్యాడ్ స్మెల్ రావడంతో అక్కడున్న రోగులు సిబ్బందికి చెప్పగా వారు పరిశీలిస్తే కానీ ఈ ఘటన వెలుగులోకి రాలేదు. అంటే కేజీహెచ్లో పర్యవేక్షణ లోపం అనేది కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని చెప్పవచ్చు. ఈ ఘటనపై వన్ టౌన్ పోలీసులు రంగంలోకి దిగారు. మృత శిశువును వెంటనే పోస్టుమార్టంకు తరలించారు. శిశువు మృతి చెంది 3 రోజులు అయి ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అప్పుడే పుట్టిన పసికందును ఉద్దేశపూర్వకంగానే కన్నవారే పడేశారా, లేక సిబ్బంది నిర్లక్ష్యమే కారణమా వంటి వివిధ కోణాల్లో విచారణను కొనసాగిస్తున్నారు. అసలు ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన కేజీహెచ్లో ఇప్పటికీ ఇటువంటి ఘటనలు వెలుగు చూడడం బాధాకరం. ప్రతిసారి ఏదో ఒక వివాదం జరగడం, దానిని కప్పిపుచ్చుకునే ప్రయత్నాలే జరుగుతున్నాయి. కానీ పర్యవేక్షణ మాత్రం ఇప్పటికీ అలాగే ఉండటం అత్యంత దారుణం.